చెక్కుతరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. రాజకీయ బంధమే తెగిపోయింది అనుకున్నారు నిన్న మొన్నటి వరకు కవితకి కేటీఆర్కి. కానీ అన్నా చెల్లెళ్ల బంధానికి కూడా ముప్పు వాటిల్లిందని తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలు మరొకసారి రుజువు చేశాయి. కవిత ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చారో అప్పటి నుంచి కేటీఆర్కి రాఖీ కట్టడం మానేశారని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇవాళ కవిత కొంత ఆసక్తికరమైన సంభాషణ చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, గత సంవత్సరం నేను రాఖీ కట్టేందుకు ప్రయత్నించాను, మా అన్న కేటీఆర్ని కలిసేందుకు ప్రయత్నించాను. కానీ లాస్ట్ ఇయర్ రాఖీకి ముందే ఆయన హైదరాబాద్లో లేకుండా విదేశాలకు వెళ్ళారు. ఈ సంవత్సరం కూడా మళ్ళీ రాఖీ కట్టేందుకు నేను అడిగాను. కానీ రాఖీ పండగకి ముందే కేటీఆర్ హైదరాబాదులో అందుబాటులో లేకుండా విదేశాలకు వెళ్ళిపోయారు. నేను ఎన్నిసార్లని మా అన్నని బతిమాలను రాఖీ కట్టేందుకు, నేను వస్తానని చెప్తే నన్ను ఎందుకు అంగీకరించట్లేదు, అలాంటప్పుడు నా ఆత్మగౌరవం కూడా దెబ్బతింటుంది కదా అని కవిత ఇవాళ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో, తన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతున్న సందర్భంలో తన ఆవేదనని, తన బాధని వ్యక్తం చేశారు. రాఖీ కట్టేందుకు చాలా మంది అనుకున్నారు ఇప్పటి వరకు ఏదైతే చెల్లెలు అన్నకి శత్రువుగా మారిపోయింది, రాజకీయ శత్రువుగా మారిపోయింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళ రెండు కుటుంబాల మధ్య ఆస్తుల వివాదాలు ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కవిత అంటే ఉద్దేశపూర్వకంగానే కేటీఆర్కి రాఖీ కట్టకుండా ఉంది అని అందరూ అనుకున్నారు. కానీ ఇవాళ కవిత మీడియాతో మాట్లాడడంతో అందరికి అర్థమైంది ఏంటంటే, రాఖీ కట్టించుకోవడానికి కేటీఆర్కి ఇష్టం లేదేమో అనే పరిస్థితి అయితే కనిపిస్తోంది. కవిత చాలా స్పష్టంగా తన మాటలతో చెప్తున్నారు. గత సంవత్సరం రాఖీ కట్టేందుకు వెళ్ళాను, ప్రయత్నించాను, కేటీఆర్ అందుబాటులో లేరు. ఈ సంవత్సరం రాఖీ కట్టేందుకు ప్రయత్నించాను, కేటీఆర్ అందుబాటులో లేరు. నేను ఎన్నిసార్లు రాఖీ కట్టేందుకు ఆయన్ని అడగను, ఆయన అందుబాటులో లేకుండా, అంటే రాఖీ కట్టించుకోవడానికి ఆయన ఇష్టం చూపించకుండా, ఇష్టంగా లేకపోతే నేనేం చేస్తానని కవిత మాట్లాడిన తీరు చూస్తుంటే మొత్తం ఇప్పటి వరకు ఈ రాఖీ అన్నా చెల్లెల చుట్టూ జరిగిన చర్చంతా మరొక మలుపు తిరిగిందని చెప్పాలి. కవితకి కేటీఆర్కి మధ్య కేవలం రాజకీయ శత్రుత్వం మాత్రమే ఉందని ఇప్పటి వరకు అందరూ అనుకున్నారు. కానీ రాజకీయ శత్రుత్వం కాదు, ఇది కుటుంబం మధ్యలో కూడా, అన్నా చెల్లెల అనుబంధం మధ్య కూడా కొంత శత్రుత్వం ఏర్పడిందేమో అనే అభిప్రాయం వ్యక్తం. ఒకసారి కవిత మాటలు విందాం. కవిత మాటలు వింటే అందరికీ అర్థమవుతుంది కవిత చెబుతున్న విధానం. కానీ ఆ మాటలు విందాం ఒకసారి. కవిత ఏం చెప్పిందో వినండి. పట్నంలో లేకుండా వారిపోయింది, ఈసారి అడగకుండానే విదేశాలు. ఇప్పుడు పోయినసారి అడిగిన బ్రదర్, అప్పుడు పట్నంలో లేకుండా వారిపోయింది, ఈసారి అడగకుండానే విదేశాలకు వెళ్ళిపోయింది. ఈ ఆడబిడ్డలకు మాకు కూడా ఆత్మగౌరవం ఉంటది కదా, బాధ అవుతుంది కదా. ఏమో తెలియదు నాకు, మా ఆత్మగౌరవం మాత్రం చాలా బీభత్సంగా హట్ అయింది. మాకు కూడా రేషం ఉంటది, ఎన్నిసార్లు అడుగుతాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కానీ ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. అన్నకి ఒకతే చెల్లెలు కవిత, కవితకి ఒక్కడే అన్న. ఈ అన్నా చెల్లెల అనుబంధం తెగిపోదు అని చాలాసార్లు చాలా మంది అనుకున్నారు. ఈ అనుబంధానికి ఎప్పుడు ముప్పు రాదు, ఈ అనుబంధానికి ఎప్పుడు సమస్య రాదు, వీళ్ళు ఎప్పటికీ కలిసే ఉంటారు అన్నా చెల్లెలని చాలా మంది అనుకున్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిల అనుబంధాన్ని కూడా అందరూ అలాగే అనుకున్నారు. ఎందుకంటే అన్న కోసం షర్మిల పాదయాత్ర, ఓదార్పు యాత్ర చేసిన తీరును చూసాం మనం అప్పట్లో. సేమ్ అదే పరిస్థితికి తెలంగాణలో కూడా అన్న కోసం కవిత చాలా చేశారు. ప్రతి రాఖీ పండగని సెలబ్రేట్ చేశారు. గడిచిన 22 ఏళ్లుగా కవితని, కేటీఆర్ రాఖీ పండగని చూసుకుంటూ వచ్చాం మీడియాలో. ఎందుకంటే తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ పుట్టిన నాటి నుంచి అన్నా చెల్లెల మధ్య ఆప్యాయతని, అనుబంధాన్ని చూస్తూ వచ్చాం. కవితకి కేటీఆర్కి ఎంత ప్రాధాన్యత ఉందో పార్టీలో కవితకి కూడా అంతే ప్రాధాన్యత కనిపించింది. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 12 ఏళ్ళు గడిచాయో, 12 ఏళ్ళు గడిచిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత కవితకి కేటీఆర్ మధ్య వచ్చిన విభేదాలు ఊహించని రాజకీయ పరిణామాలకు దారితీశాయి తెలంగాణలో. కవిత తన సొంతంగా పార్టీ పెట్టుకోవడం, తెలంగాణ రక్షణ సమితి అని చెప్పేసి కుటుంబాన్ని వ్యతిరేకించడం, తన కుటుంబంలోని నాయకులు ఎవరైతే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఆఖరికి కన్న తండ్రి కేసీఆర్ నిర్ణయాలని కూడా ఆమె వ్యతిరేకించిన పరిస్థితులను చూసాం. కేసీఆర్ పైన విమర్శలు చేశారు, చాలా ఘాటైన విమర్శలు చేశారు కేసీఆర్ పైన పార్టీ ఆవిర్భావ సదస్సులో. ఆ తర్వాత కేటీఆర్ పైన చాలా ఘాటైన విమర్శలు చేశారు, హరీష్ రావు పైన చాలా ఘాటైన విమర్శలు చేశారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో కవిత తన పుట్టింటికి వెళ్ళడం పూర్తిగా మానేసింది, అలా పుట్టింటి వైపు అడుగులు కూడా వేయట్లేదని రుజువవుతూ వచ్చింది అనిపిస్తుంది. ఇప్పుడు చేసిన కవిత వ్యాఖ్యలు ఏం చెప్తున్నాయంటే, పుట్టింటికి వెళ్ళడం కూడా మానేసినట్టుగా, రుజువైనట్టుగా కనిపిస్తుంది. చూడాలి కవిత కేటీఆర్ మళ్ళీ ఎప్పుడు కలుస్తారో ఈ అన్నా చెల్లెళ్ళు
వచ్చే రాఖీ పౌర్ణమికైనా వీళ్ళ అనుబంధం తిరిగి ముడిపడుతుందో లేదో వేచి చూడాలి.